హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం షష్ఠి పూర్తికి ఫుల్గా కస్టమైజ్ చేసిన ఒక డెటార్ ఎలా చేసాము ఏంటి అన్నదంతా మాట్లాడుకుందాము. నేను మీ సౌజన్య, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఈ డెటార్కి మేము సోలావుడ్ ఫ్లవర్స్తో 4 feet నామాన్ని కస్టమైజ్ చేసాము. ఫస్ట్ బేసెస్ ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుని పోల్స్ పెట్టుకొని సెంటర్ రాడ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ ఫస్ట్ 10 feet క్లాత్ వేస్తున్నా. ఎవరన్నా 10 feet క్లాత్ మీద చేసుకోవాలి అని అనుకుంటే ఎక్కడ సెంటర్కి ఎలా వస్తుంది అన్నది చూపిస్తా. ఈ డెటార్ని అయితే మేము ఈ క్లయింట్కి 12 feet వైడ్లో చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ నేను 10 feet క్లాత్ వేసుకొని ఆ క్లాత్ని అంతా అడ్జస్ట్ చేసుకుని దానికి నేను స్టీమ్ ఐరన్ చేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా, నేను క్లాత్ పెట్టాను అంటే ఫస్ట్ నేను ఒక్కసారి స్టీమ్ ఐరన్ చేస్తాను. ఎంత ఐరన్ చేసి మనం ఫోల్డింగ్ చేస్తున్నాము అన్నా కూడా బ్రింకిల్స్ అనేవి కామన్గా పడతాయి. సో మీకు అంత టైం లేదు అన్నా కూడా దట్స్ ఓకే. బట్ ఏంటంటే స్టీమ్ ఐరన్ చేయడం వల్ల ఏంటంటే ఆ బ్రింకిల్స్ అన్నీ పోయి పర్ఫెక్ట్ లుక్ కనిపిస్తుంది. సో నేను మొత్తం అంతా కూడా బోత్ సైడ్స్ మొత్తం అంతా చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఆ 4 feet నామానికి పైన నేను 3 bit ఎస్ హుడ్స్ పెట్టుకుని వెనకాల ఆల్రెడీ బిట్ స్ట్రింగ్స్ని అటాచ్ చేస్తున్నా. ఆ స్ట్రింగ్స్ని జస్ట్ ఆ ఎస్సూట్లు హ్యాంగ్ చేసుకునే మోడల్ లాగా తయారు చేస్తున్నా. ఎవరైనా రెంటల్ తీసుకెళ్ళాలన్నా కూడా ఈజీగా ఫిక్స్ చేసుకునేలాగా నేను వాటిని తయారు చేస్తున్నాను. సో ఇది మీరు 10 feet అయితే ఇలా మిడిల్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకుని రిమైనింగ్ గార్లాండ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను క్లయింట్కి 12 feet చేస్తున్నాను కాబట్టి నేను 12 feet రాడ్ పెట్టుకుని ఎంటుట డ్రేప్ యాడ్ చేస్తున్నాను. సో సైడ్ని వచ్చేటప్పటికి నేను స్మాల్ వుడెన్వి తయారు చేశాను. వాటిని జిప్ టైస్కి రాడ్కి వేసి ఇటువైపు క్లాత్ వైపు స్ట్రింగ్తో కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఈ బెల్స్ అన్నిటినీ కూడా నేను ఆల్రెడీ హుడ్స్ పెట్టేశాను. బెల్స్ అండ్ ఒకరో వచ్చి ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఇలా తయారు చేసుకుని మొత్తం బోత్ సైడ్స్ నేను హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను. సో మీకు ఫ్లవర్స్ వద్దు అని అనుకుంటే మొత్తం బెల్స్ అంతటికీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేశాను అంటే ఈ వుడెన్ దాంట్లో లాస్ట్ రోలో బ్రాస్వి బిట్ దానితో స్ట్రింగ్ వేసి కట్టుకున్నా. అక్కడ కూడా మీరు బెల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాక్న బ్రాకెట్ పెట్టుకుని 12 feet రాడ్ని ఓపెన్ చేసుకుని బ్యాక్ ఆ రాడ్కి ఈ బ్రాకెట్స్లో ఈ రాడ్ని పెట్టుకుంటున్నా. ఎందుకునంటే నేను మిడిల్లో నామం దగ్గర గ్రిడ్ వేయాలి అనుకున్నాను. ఆ గ్రిడ్ వేయడానికి బ్రాకెట్ పెట్టుకుని 12 feet వైడ్ ఓపెన్ చేసి పెడుతున్నా. ఇక్కడ నేను మెష్ గ్రిడ్ని పైన పెట్టుకుని బ్యాక్ ఏదైతే రాడ్ పెట్టుకున్నామో అక్కడ సేఫ్టీగా ఉండడానికి జిప్ టైస్ వేసుకుని మనం సెక్యూర్ చేసుకోవాలి. గ్రిడ్ ఎప్పుడు పెట్టినా కూడా ఫస్ట్ బ్యాక్ రాడ్కి కావాల్సినన్ని జిప్ టైస్ పెట్టుకుని కంపల్సరీగా అప్పుడు మాత్రమే మీరు జిప్ టైస్ వేసుకోండి. లేదు అంటే గ్రిడ్ సేఫ్టీగా నిలబడదు. ఆ గ్రిడ్కి బ్రాకెట్ వేసి మనం అక్కడ గ్రిడ్లో మీరు ఆ బ్రాకెట్లో 3 పొజిషన్స్లో పెట్టవచ్చు. నేను లాస్ట్ పొజిషన్లో రాడ్ని సేఫ్ చేశాను. పెట్టి నేను మొత్తం అన్ని జిప్ టైస్ వేసుకుంటున్నా. ఆల్మోస్ట్ నేను ఒక 6 to 7 జిప్ టైస్ వేస్తున్నా. జిప్ టైస్ వేస్తున్న తర్వాత ఈ నామానికి మనం బ్రాకెట్స్ ఎస్ హుడ్స్ యూస్ చేసాం కదా, అవి అంతా కవర్ అవ్వడానికి వైట్ గార్లాండ్ అండ్ ఎల్లో గార్లాండ్ని యూస్ చేసాం. మనం ఆల్రెడీ పైన గ్రిడ్ వేస్తున్నాం కాబట్టి వాటికి కావాల్సిన ఎస్ హుడ్స్ని అక్కడ ఆ గ్రిడ్లో హ్యాంగ్ చేసి కూడా మీరు టై చేసేసుకోవచ్చు. సో నేను ఇలా టై చేసి సైడ్నేమో 1 feet హ్యాంగింగ్స్, మిడిల్లోనేమో స్మాల్ హ్యాంగింగ్స్ని తీసుకొచ్చి నేను గ్రిడ్ని కూడా ఎల్లో కలర్ ప్లెయిన్ గార్లాండ్తో కవర్ చేస్తున్నా. కవర్ అయిన తర్వాత నాకు కావలసినంత హైట్ని లేపుకొని కింద ఇంకొక వుడెన్ ప్యానల్ని ఫిక్స్ చేసుకుని జిప్ టైస్తో వాటికి కూడా బెల్స్ అండ్ ఫ్లవర్స్ని పెట్టుకున్నా. ఇటు రిమైనింగ్ క్లాత్ని అంతటినీ స్టిఫ్గా ఉండడానికి ఆ స్ట్రింగ్ పెట్టి క్లాత్లోంచి రాడ్కి ట్విస్ట్ చేసా. అలా మొత్తం నా డెటార్ని రెడీ చేసుకుని నాకు కావాల్సిన ఫ్రంట్ ప్రాప్స్ని, ఫ్లోర్ మ్యాట్ని, లైట్స్ని అన్నిటినీ అరేంజ్ చేస్తున్నా. ఎలా వచ్చింది, మీకు ఎలా నచ్చింది అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.